ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దాడుల పర్వం కొనసాగింది. కొన్నేళ్లుగా ఆస్తుల పంపకంపై ఏర్పడిన విభేదాలు 5గురిని బలితీసుకుంది. భైంసాలోని పాత ఇనుము తుక్కు దుకాణంలో పనిచేసుకుంటున్న నయామత్ ఖాన్, యూనిస్ ఖాన్ పై నూరల్లా ఖాన్, జావేద్లు పాశవికంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి కళ్లలో చల్లి కత్తులతో దాడి చేయడంతో నయామత్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నయామత్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య వహీదా బేగంను హత్య చేశారు. అక్కడి నుంచి నయాబాదీ కాలనీ వెళ్లిన ఆ ఇద్దరు అక్రమంబి, ఆయేషాపై దాడికి పాల్పడ్డారు. అక్రమంబి అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయేషా చనిపోయింది. కొంతకాలంగా ఆస్తి విషయమై ఏర్పడిన తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దాడుల పర్వం కొనసాగింది. కొన్నేళ్లుగా ఆస్తుల పంపకంపై ఏర్పడిన విభేదాలు 5గురిని బలితీసుకుంది. భైంసాలోని పాత ఇనుము తుక్కు దుకాణంలో పనిచేసుకుంటున్న నయామత్ ఖాన్, యూనిస్ ఖాన్ పై నూరల్లా ఖాన్, జావేద్లు పాశవికంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి కళ్లలో చల్లి కత్తులతో దాడి చేయడంతో నయామత్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నయామత్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య వహీదా బేగంను హత్య చేశారు. అక్కడి నుంచి నయాబాదీ కాలనీ వెళ్లిన ఆ ఇద్దరు అక్రమంబి, ఆయేషాపై దాడికి పాల్పడ్డారు. అక్రమంబి అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయేషా చనిపోయింది. కొంతకాలంగా ఆస్తి విషయమై ఏర్పడిన తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, పూర్తి సమాచారం ఏంటి? సునీత, ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఈ రోజు కుటుంబ తగాదాల విషయం కక్షలు బగ్గుమన్నాయి. ప్రధానంగా దగ్గర సంబంధికులలోనే ఈ కక్షలు ఒక్కసారి కలకలం రేపాయి. ఆయా భైంసా పట్టణంలో 45 సంవత్సరాలుగా ఆస్తుల పంపకం విషయమై నూరుల్లా ఖాన్, నయామత్ ఖాన్ కుటుంబాలకు మధ్య విభేదం తలెత్తింది. ఈ విషయం పలుమార్లు గతంలో కూడా గొడవలు దారితీశాయి. ఒక్కొక్కసారి తీవ్ర స్థాయికి వెళ్ళాయి. కానీ అది ఆ మధ్య తగ్గిపోయింది. తర్వాత ఈ రోజు నూరుల్లా ఖాన్ అనే వ్యక్తి ఆయన సోదరుడు తో కలిసి 3 చోట్ల పాశవిక దాడులకు పాల్పడ్డారు. దీంట్లో 5గురు చనిపోయారు. నూరుల్లా ఖాన్ తొలుత భైంసాలోని నిర్మల్ చౌరస్తాలో పాత ఇనుము తుక్కు దుకాణంలో పనిచేసుకుంటున్న నయామత్ ఖాన్, ఆయన సోదరుడు కొడుకైన యూనిస్ ఖాన్ పై పాశవికంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడిని ముందు వారి కళ్ళలో చల్లాడు. అనంతరం కత్తులతో దాడి చేశారు. దాంతో నయామత్ ఖాన్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆగిపోకుండా అడ్డుకోబోయిన మరో 2 వ్యక్తులపై కూడా దాడి చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా మరింత రెచ్చిపోయిన నూరుల్లా ఖాన్ అక్కడ ఆగకుండా నయామత్ ఖాన్ నివాసం ఉండే బారీ ఇమాం గల్లీకి వెళ్లారు. అక్కడ ఉన్న నయామత్ ఖాన్ సతీమణి వహీదా ఖాన్ పైన దాడి చేశాడు. ఆమె ఆ దాడిలో అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడికి ఆగకుండా తర్వాత భైంసా పట్టణంలోని నయాదీ గల్లీలో వెళ్లి నయామత్ ఖాన్ వియ్యంకురాలైన అక్రమ్ పైన కూడా దాడి చేశారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ 15 ఏళ్ల అయాష్ అనే పాప కూడా కత్తులతో దాడి చేశారు. ఆమెను వెంటనే స్థానికులు తొలుత భైంసా ఆసుపత్రి, ఆ తర్వాత నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే అయాష మృతి చెందింది. మొత్తము ఆ నూరుల్లా ఖాన్ చేసిన దాడిలో 3 మహిళలు, మరో 2 మగవాళ్ళు, 5గురు మృత్యువాత పడాల్సి వచ్చింది. ఈ ఘటన భైంసా పట్టణంలో కలకలం రేకెత్తిస్తుంది. పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ అధికారుల యంత్రాంగం కూడా ఒక రకంగా ఉత్కంఠకు లోనయ్యింది. మొత్తం భైంసాలో ఇప్పుడు ఇదే తీవ్రమైన సంఘటన జిల్లాలో కూడా వ్యాపించింది. 2 కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదే దీనికి కారణమనేది పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ దాడులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న నూరుల్లా ఖాన్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులతో పాటు మృతదేహాన్ని భైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సునీత, ధన్యవాదాలు మణికేశ్వర్.